హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో పునుగులు అందులోకి చట్నీ అయితే చేశాను. ఫస్ట్ టైం మైదా పిండితో పునుగులు అయితే వేశాను. చాలా అంటే చాలా బాగా వచ్చాయి. నేను ఎలా చేశానో ఈ వీడియోలో అయితే చూపిస్తాను. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఇక లేట్ చేయకుండా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి 2 కప్పుల వరకు మైదా పిండిని అయితే వేసుకుంటున్నాను. మీరు మైదా పిండి వాడుకోకూడదు అని అనుకుంటే ఇదే ప్లేస్లో గోధుమ పిండితో కూడా సేమ్ ప్రాసెస్లో అయితే చేసుకోవచ్చు. మైదా పిండి వేసిన తర్వాత ఇప్పుడు ఇందులోకి కొంచెం అంటే కొంచెమే వీడియోలో చూపిస్తున్నంత సోడా ఉప్పు అయితే వేస్తున్నాను. ఇప్పుడు మన టేస్ట్కి సరిపడినట్టుగా సాల్ట్ కూడా వేసుకోవాలి. ఇలా సోడా ఉప్పు సాల్ట్ వేసిన తర్వాత ఆ రెండు కూడా పిండిలో బాగా కలిసేలాగా అయితే బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 2 కప్పుల మైదా పిండికి నేనైతే 1.5 కప్పు పెరుగు అయితే తీసుకుంటున్నాను. మనం ఏ కప్పుతో అయితే మైదా పిండి కొలుస్తామో అదే కప్పుతో 1.5 కప్పు అయితే పెరుగు తీసుకుంటున్నాను. పెరుగు అనేది పుల్లగా ఉన్న పెరుగును తీసుకుంటే బోండాలు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయండి. ఒకవేళ మీరు నార్మల్ పెరుగును తీసుకున్నట్లయితే మనం నానబెట్టే దానికంటే కూడా ఇంకొంచెం 2 గంటలు అయితే ఎక్కువగా నానబెట్టాల్సి వస్తుంది పిండిని. పునుగులు బాగా టేస్ట్గా రావాలి, పొంగుతూ రావాలి, సాఫ్ట్గా రావాలి అని అనుకుంటే పిండి అనేది నైట్ టైంలోనే కలిపేసుకొని పెట్టేసుకోవాలి. ఒకవేళ అంత టైం లేదు అని అనుకుంటే మార్నింగ్ టైంలో పిండి కలిపేసుకొని ఈవినింగ్ టైంలో కూడా చేసుకోవచ్చు. మరి అంత కూడా టైం లేదు అని అనుకుంటే పిండి కలిపిన తర్వాత ఒక 2-3 అవర్స్ పాటు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని కూడా చేసుకోవచ్చు. ఇలా పిండిని బాగా కలుపుకోవాలి. ఒకవేళ మీకు వాటర్ గినుక పడితే మటుకు ఒక 2-3 స్పూన్స్ మాత్రమే వాడుకోవాలి. మామూలుగా అయితే ఇలా పిండి కలిపే టైంలో వాటర్ అయితే పట్టవు నాకు తెలిసి, ఎందుకంటే పెరుగు ఉంటుంది కాబట్టి. మీకు ఇష్టమైతే ఇందులో జీరా కూడా వేసుకోవచ్చు, నేనైతే వేయట్లేదు. కన్సిస్టెన్సీ అనేది ఇలా వస్తే సరిపోతుంది. మరి వాటర్ కూడా ఎక్కువ వేసి కలపకూడదు. ఇలా పిండిని కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని నానబెట్టుకోవాలి. ఇప్పుడు చట్నీ ప్రిపేర్ చేసుకోవడానికి ఒక చిన్నపాటి కడాయిని పెట్టుకొని అందులోకి కొంచెం అయితే పల్లీలు వేసుకోవాలి. పల్లీల్ని లైట్గా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకొని చల్లార్చుకోవాలి. ఇప్పుడు 3 టమాటాలు 2 పచ్చిమిరపకాయలని కట్ చేసుకోవాలి. ప్యాన్లో ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం కట్ చేసుకున్న టమాటాలు పచ్చిమిరపకాయలని ఇందులో వేసుకొని 50% అయితే మగ్గించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొంచెం అంటే కొంచెమే చింతపండు వేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నంత. ఇందులోనే కొంచెం అంటే కొంచెమే జీలకర్ర వేసుకోవాలి. అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకోవాలి. కారం అనేది మీ ఆప్షనల్ అండి, మీరు తినే కారాన్ని బట్టి పచ్చిమిరపకాయలు కారం అనేది అడ్జస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు ఇందులోకి చిన్న టీ గ్లాసులన్నీ వాటర్ అయితే వేసుకోవాలి. వాటర్ కూడా వేసిన తర్వాత ఒక 3-4 నిమిషాల పాటు అయితే టమాటాలు మగ్గేంత వరకు అయితే ఉడికించుకోవాలి. ఇలా టమాటాలు పచ్చిమిరపకాయలు పూర్తిగా మగ్గిపోయిన తర్వాత గ్యాస్ ఆపేసి వీటిని పూర్తిగా చల్లారనిచ్చుకోవాలి. అవి చల్లారేలోపు మనం కలిపి పక్కన పెట్టుకున్నటువంటి పిండిని ఒకసారి మళ్ళీ బాగా కలుపుతూ ఉండాలి. 1-2 నిమిషాలు బాగా కలిపామంటే పిండి కరెక్ట్గా వస్తుంది మనకి పునుగులు వేయటానికి.
ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని అందులోకి డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యేలోపు మనం ఉడికించి పక్కన పెట్టుకున్నటువంటి టమాటా పచ్చిమిరపకాయని చిన్నపాటి మిక్సీ జార్ తీసుకొని అందులో వేసుకోవాలి. ఇందులోనే మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నటువంటి పల్లీలు కూడా వేసుకోవాలి. ఇందులోనే మన టేస్ట్కి సరిపడినంత సాల్ట్ కూడా వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత దాన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటే చట్నీ అయితే రెడీ అయిపోతుంది. దీన్ని మళ్ళీ ప్రత్యేకంగా పోపు పెట్టాల్సిన అవసరం ఏమీ లేదండి. ఒకవేళ మీకు వాటర్ సరిపోలేదు అనుకుంటే కొంచెం వాటర్ వేసుకొని కలుపుకుంటే చట్నీ అయితే రెడీ అయిపోతుంది. నిజంగా చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. చట్నీ రెడీ చేసేలోపు మనకి ఆయిల్ అయితే హీట్ అయిపోయింది. ఇప్పుడు పిండిని చిన్న చిన్నగా తీసుకొని పునుగులు వేసుకోవటమే. వేడిగా తినొచ్చు. పునుగులు వేసిన వెంటనే కాకుండా ఒక 2 నుంచి 3 నిమిషాల తర్వాత పక్కకి తిప్పుకుంటూ అయితే ఫ్రై చేసుకోవాలి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ట్రాన్స్ఫర్ చేసుకోవటమే ఒక బౌల్లోకి. మరీ ఎక్కువగా కలర్ వచ్చే వరకు కూడా ఉంచకూడదు. బయటికి తీసేసిన తర్వాత మరీ కలర్ వచ్చేస్తాయి నల్లగా. నేను తీసుకున్న 2 కప్పుల మైదా పిండికి నాకైతే 4 వాయలు అయితే వచ్చాయండి పునుగులు. చాలా అయ్యాయి చూడండి. బయట ఇప్పుడే వర్షం స్టార్ట్ అయింది. ఈ చల్లని వర్షంలో వేడివేడిగా పునుగులు తింటుంటే చాలా బాగుంది. అమ్మా సూపర్ ఉందా? థ్యాంక్ యూ నాన్న.